పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 స్థానాల్లో పాగా వేయాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. లోక్సభ షెడ్యూల్ మరో 2 నెలల్లో వెలువడనుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు బీజేపీ అధిష్టానం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు జాతీయ స్థాయి సమావేశాల్లో దేశవ్యాప్తంగా 400 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేలా పార్టీ నేతలు సంసిద్ధులు కావాలని అధిష్టానం పిలుపునిచ్చింది. ఇక తెలంగాణలో నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించనున్నది. బాసర నుంచి యాత్ర ప్రారంభం కానుంది. సరస్వతీదేవి ఆలయంలో పూజలు చేసి యాత్రను బీజేపీ నేతలు ప్రారంభించనున్నారు. ఇక భైంసాలో ప్రారంభ సభకు అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ హాజరు కానున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో యాత్ర సాగనున్నది. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 10 స్థానాల్లో పాగా వేయాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మరో 2 నెలల్లో వెలువడనుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు బీజేపీ అధిష్టానం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు జాతీయ స్థాయి సమావేశాల్లో దేశవ్యాప్తంగా 400 ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేలా పార్టీ నేతలు సంసిద్ధులు కావాలని అధిష్టానం పిలుపునిచ్చింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, చెప్పండి. స్వాతి, బీజేపీ యాత్ర అయితే మొదలైపోయిందని చెప్పాలి. రథయాత్రకు సంబంధించి 17 పార్లమెంట్లు, అదేవిధంగా 114 అసెంబ్లీ సెగ్మెంట్, మొత్తం చూసుకుంటే 5500 కిలోమీటర్ల మేర రథయాత్ర అయితే జరగబోతుంది. మార్చి 2 వరకు ఈ రథయాత్ర ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎవరి వైపే వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏంటి, అవి ఇక్కడ వరకు చేరుకోవడంలో ఎన్ని అవాంతరాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇలాంటి అన్ని విషయాలకు సంబంధించి 1 to 1 ప్రతి పర్సన్ తో కూడా మనం మాట్లాడాలి, ఇంటింటికి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్లే విధంగా పక్కా స్కెచ్ ప్రకారం అయితే ప్రస్తుతం వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, అదేవిధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేసినటువంటి కుంభకోణాలు, ఎట్ ద సేమ్ టైం రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాలు, వీటన్నింటినీ కూడా ఎజెండాగా తీసుకుని ఈ రథయాత్ర అయితే జరగబోతుంది. రథయాత్రకు సంబంధించి ముఖ్యమైన నాయకులందరూ పాల్గొనబోతున్నారు. ఇప్పటికి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, వీళ్ళతో పాటు డీకే అరుణ, ఈటల, అరవింద్, వీళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఎవరెవరు ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి ఎవరు లీడ్ చేస్తారు అనేది ముందు చెప్పడం జరిగింది. ఇక అస్సాం సీఎం హేమంత్ బిశ్వ కానీ, అదేవిధంగా గోవా సీఎం ప్రమోద్ సావంత్, వీళ్ళందరూ కూడా, అంటే హేమంత్ బిశ్వ అస్సాం ఆయన బాసరకు వస్తాడు, అండ్ యాదాద్రిలో ప్రమోద్ సావంత్ వస్తాడు. సో తాండూరుకు సంబంధించి కూడా, అంటే ఓవరాల్ గా కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, త్వరలోనే మోదీ కూడా వస్తారు రాష్ట్రానికి అని చెప్తున్నారు. సో ఇటు మోదీ, అమిత్ షా, నడ్డాలతో పాటు కేంద్ర మంత్రులు, ఎట్ ద సేమ్ టైం బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, అదేవిధంగా కొంతమంది కీలకంగా తెలంగాణకు సంబంధించి గతంలో వర్క్ చేసినటువంటి నేతలు, వీళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు, వీళ్ళందరూ కూడా దీనిలో పాల్పంచుకోబోతున్నారు. ఓవరాల్ గా ఎలక్షన్స్ వరకు కూడా ఎవ్రీడే ఏదో ఒక కార్యక్రమం ఉండేగా బీజేపీ ప్లాన్ చేసుకుంటుంది. అండ్ మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోము, ఎట్టి పరిస్థితుల్లోనూ 17కు సంబంధించి 17 సీట్లలో మేమే పోటీ చేస్తున్నాము, అండ్ 10 సీట్లు మేము గెలుచుకోబోతున్నాము. ఇంకా ఎక్కువ గెలుచుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈసారి బీఆర్ఎస్ కి ఓటు వేయడం దండగా అసలు బీఆర్ఎస్ కౌంట్ లోనే లేదు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కేంద్రంలో ఎలాగో కాంగ్రెస్ రాదు, అలాంటప్పుడు కాంగ్రెస్ వేయడం వేస్ట్. మాకు వేస్తే కనీసం నిధులైనా తీసుకొస్తాం. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ మీద పోరాడడానికి ఒక బలమైన ప్రత్యర్థిగా మేము ఉంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే అంగబలం, అర్ధబలంతో పాటు రాజకీయంగా కూడా ఈసారి మంచి వ్యాక్యూమ్ అయితే బీజేపీకి కనిపిస్తుంది. కాబట్టి మాకు ఈసారి కలిసి వస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ హైకమాండ్ కూడా గట్టిగా క్లాస్ పీకారు. ఇంక ఈసారి కనుక మీరు లేకపోతే మీలో మీరు కొట్లాటలు పెట్టుకొని ఏదో అంతర్గత రాజకీయాలు చేయాలని చూస్తే మాత్రం బాగోదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే, సాధ్యమైనటువంటి ఎక్కువ సీట్లు తీసుకురావాల్సిందని చెప్పారు. సో దానిలో భాగంగా అయితే రథయాత్ర జరగబోతుంది. నేను స్వయంగా రథాన్ని తోలి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఇంకా ఓవరాల్ గా నడుస్తున్న కొద్దీ పూర్తి స్థాయిలో మేము ప్రజల్లోకి వెళ్తాం అనుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయా నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులు ఎవరో కూడా ఇండైరెక్ట్ గా చెప్పబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ వచ్చే లోపే, అంటే మేము అభ్యర్థులు ఎవరో ప్రకటిస్తాం. ఇప్పటికే కిషన్ రెడ్డి కానీ, అరవింద్ కానీ, పేరు కానీ, ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి పేరు కానీ, ఇవి ఆల్రెడీ కన్ఫర్మ్ అయినట్టుగా మనకు తెలుసు. సో మిగిలిన వాళ్ళకి సంబంధించి కొంతమంది బీఆర్ఎస్ నుంచి వస్తున్నారు, మాతో చర్చిస్తున్నారు. 17 నుంచి 17 స్థానాల్లో కూడా మేము
కీలకమైనటువంటి అభ్యర్థులను రంగంలోకి దింపబోతామని బీజేపీ అంటుంది. 10 టార్గెట్ గా అయితే బీజేపీ సాగుతుంది. మా ఖచ్చితంగా అన్ని సీట్లు సాధిస్తామనేటువంటి నమ్మకంతో ఉంది. చూడాలి రథయాత్రలో భాగంగా ఏ మేరకు ప్రజల వద్దకు బీజేపీ వెళ్ళగలుగుతుందో స్వాతి. రైట్ థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.